రీసెంట్గా మనకి ఎస్బీఐ నోటిఫికేషన్ వచ్చింది మనకి. సో వేకెన్సీస్ వచ్చి 5180. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలా మంది వేకెన్సీస్ తక్కువ అని కూడా ఫీల్ అవుతున్నారు దేంతో కంపేర్ చేస్తే ఐవీఎస్ తోటి. సో మనకి ఏంటంటే ఈ మొత్తం పూర్తి నోటిఫికేషన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. తర్వాత ఫస్ట్ దీనికన్నా ముందర అందరూ ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఏంటంటే మనకి ఎగ్జామ్కి అప్లికేషన్ పెడతాం కదా, ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు ఇక్కడ చాలా మందికి అప్లై చేయడం రాకపోవచ్చు. మేబీ ఏంటంటే కనుక బ్యాక్గ్రౌండ్ బట్టి ఆ మామూలు సైజ్ అన్ని మొత్తం మేనేజ్ చేయాలి. కాబట్టి మీకు ఎప్పుడైనా అప్లికేషన్ రాకపోతే ఏంటంటే ఖచ్చితంగా మీరు నెట్ సెంటర్లో కానీ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ పెట్టమంటారు కదా, ఖచ్చితంగా పక్కన కూర్చుని మాత్రమే అప్లికేషన్ చేయించుకోండి. ఎందుకంటే రీసెంట్గా నాకు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. అదేంటంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేది అప్లై చేయమంటారు. అప్లై చేయమన్నప్పుడు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తప్పు కొట్టడం కానీ లేదా చిన్న చిన్న పర్సంటేజ్ తేడా కొట్టడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఇది మనకు ఇప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ప్రాబ్లం అవుతుంది. అందుకే మీకు ఏంటంటే ఒకటి మీరు అప్లై చేసుకోండి, లేదంటే కనుక రాకపోతే ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళ పక్కన అదే మీరు అప్లై చేయించుకున్న వాళ్ళ పక్కన కూర్చుని మాత్రమే ఇవి చేయించుకోండి. అంతేగాని ఎవరికి డీటెయిల్స్ ఇచ్చి మాత్రం చేయకండి. చాలా మంది ఇంకోటి తప్పు చేసే మిస్టేక్ ఏంటంటే కనుక మనకి లాస్ట్ డేట్ ఒక నైట్ 8 ఆ టైంకి అలా కూడా చేయకండి. ఒక 1 డే బిఫోరే ఈ అప్లికేషన్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్లో మనకి శాలరీ వచ్చి నెట్ వచ్చి మనకి 40,000 ఉంటుంది, గ్రాస్ వచ్చి 46,000 ఉంటుంది. ఇది మనకి టౌన్ టు టౌన్ మారుతూ ఉంటుంది, ప్లేస్ టు ప్లేస్. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి ఎస్బీఐ ఎగ్జామ్ మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది కదండి, ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చి మనకి సెప్టెంబర్లో మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే కనుక మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి నవంబర్లోనే మెన్షన్ చేశారు. ఇవి డేట్స్ ఏంటంటే కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆ డేట్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఇది క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్, సేమ్ ఐబీఎస్ క్లర్క్ ఎలాగో ఇది కూడా అలాగేనండి. మీరు ఏదైనా సరే డిగ్రీ మనం పాస్ అయినా సరిపోద్ది, లేకపోతే బీటెక్ చేసినా పర్లేదు, కాకపోతే ఎలాంటి పర్సంటేజ్ అవసరం లేదు. తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా మనం ఎల్పిటి ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఇది ఎల్పిటి ఎగ్జామ్ మనం ఆంధ్ర తెలంగాణ కాకుండా, అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళం కాబట్టి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మన తెలుగు వచ్చి నో ప్రాబ్లం, మిగతా స్టేట్ ఎక్కడైనా అప్లై చేస్తే ఎల్పిటి ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ ఎల్పిటి ఎగ్జామ్ లో కనుక మీరు ఫెయిల్ అయితే కనుక ఒకవేళ మనకి ఇన్ కేసు జాబ్ వచ్చినా సరే ఇంకా మనకి అది రానట్టే. రీజన్ ఏంటంటే ఎల్పిటి ఫెయిల్ అయితే కనుక ఇది ఇంకా ఈ జాబ్ పోయినట్టే మనకి. సో అందుకే ఎల్పిటికి అప్లై చేసే వాళ్ళు అదే ఖచ్చితంగా వేరే స్టేట్ కి అప్లై చేసే వాళ్ళు మాత్రం అక్కడ ఉన్న లాంగ్వేజ్ ని ముందరే జాగ్రత్తగా నేర్చుకోండి. అంతేగాని అక్కడ 10 days లో నేర్చుకుందాం 15 days లో నేర్చుకుందాం మాత్రం అనుకోకండి. నెక్స్ట్ ఏంటంటే కనుక ఏజ్ వచ్చి మనకి మినిమం ఏజ్ వచ్చి 20 years, మాక్సిమం ఏజ్ వచ్చి 28 years. ఇది ఎవరికంటే అండర్ కేటగిరీ. అది ఎప్పటికంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి డేట్ ఎప్పుడు ఇచ్చాడో చూసుకోండి ఒకసారి. April 1st, 2025. అంతేగాని మనకి ఇది ఆగస్టులోనో లేకపోతే సెప్టెంబర్లో డేట్ ఇవ్వలేదు. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఒక 5 months ముందర ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ అన్నిట్లాగా కామనే. ఓబీసీకి వచ్చి 3 years ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీకి 5 years, పీడబ్ల్యూడీకి మనకి 10 years ఇచ్చాడు. దేనికి మాక్సిమం ఏజ్కి, మినిమం ఏజ్కి ఏ విధమైన ఎజంప్షన్ అయితే రిలాక్సేషన్ అయితే ఏమీ ఉండదు మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి చాలా మందికి డౌట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఈ సంవత్సరం చాలా తక్కువ అయిపోయింది అనుకుంటున్నారు. ఇది యాక్చువల్గా 2024 అని చెప్పాడు, కానీ 2025లో ఎగ్జామ్ జరిగింది మనకి. సో అందుకే మేబీ ఏంటంటే ఈ తగ్గుండొచ్చు. సో ఇక్కడ మనకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయని ప్లాన్ చేసుకోకండి. ఇన్ కేసు ఇప్పుడు మనం ఈ 2024 అప్లికేషన్ చూసుకుంటే కనుక ఏపీలో మనకు ఉన్న పోస్టులు జస్ట్ 50. ఇప్పుడు 50 అయితే లేవండి, ఇంకా చాలా ఎక్కువ ఉన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఓవరాల్ పోస్టులు అయితే తక్కువ కనపడుతున్నాయి, కానీ ఇక లాస్ట్ ఇయర్ మనకి పడిన 50 పోస్టులతో పోల్చుకుంటే ఇప్పుడు 310 ఉన్నాయి. అదే మనకి తెలంగాణ అయితే కనుక 250 ఉన్నాయి, అదే కర్ణాటక అయితే కనుక 270 ఉన్నాయి. ఇందా చెప్పుకున్నట్టుగా మనం ఇన్ కేసు మనం కర్ణాటక అప్లై చేస్తే ఎల్పిటి ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా మనం పాస్ అయి ఉండాలి. దీని గురించి ఎవరు ఆలోచించకండి, ఏది పోస్టులు ఎక్కువ అయిపోయినాయి అదేం ప్లాన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అక్కడ 50 ఉన్నాయి, ఇప్పుడు 310 పోస్టులు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నట్టే. సో నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే కనుక ఇక్కడ ప్రిలిమ్స్ ఏమీ ప్యాటర్న్ మార్చలేదు, సేమ్ లాస్ట్ ప్యాటర్న్ అలాగే ఉందో అలాగే ఉంది. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ మనకి 35 బిట్స్ ఇస్తాడు, 35 మార్క్స్, జస్ట్ ఏంటంటే 20 minutes. జస్ట్ ఇక్కడ రీజనింగ్ కూడా సేమ్ అంతే, 35, 35, 20. ఇంగ్లీష్ ఏమో 30, 30, 20 మార్క్స్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఈ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ ఇయర్, అంటే చెప్పాను కదంటే లాస్ట్ ఇయర్ పడిన నోటిఫికేషన్కి ఈ సంవత్సరం జరిగిన ఎగ్జామ్కి ఇచ్చిన కట్ ఆఫ్స్. కాకపోతే ఈ కట్ ఆఫ్స్ ఎలాగే ఉంటాయని మాత్రం డిసైడ్ అవ్వకండి. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ కర్ణాటక కట్ ఆఫ్ ఎక్కువ ఉందండి, అంటే ఈ సంవత్సరం ఇంకో కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు. అంటే జనరల్గా అయితే కనుక మనకి ఎప్పుడు కట్ ఆఫ్ ఎక్కడ తక్కువ ఉంటుంది అంటే కర్ణాటక తక్కువ ఉంటుంది, ఆంధ్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్ణాటక ఎక్కువ ఉంది, నెక్స్ట్ మనకి మిడ్లో ఉంది, తెలంగాణ తక్కువ ఉంది. ఇప్పుడు జస్ట్ అందరూ ఆలోచించి ఇక్కడ తెలంగాణ కట్ ఆఫ్ తక్కువ ఉంది కదా, ఈ సంవత్సరం అందరూ అక్కడ అప్లై చేసాం, అక్కడ కట్ ఆఫ్ పెరగచ్చు. సో కట్ ఆఫ్స్ గురించి ఆలోచించక్కర్లేదు, మనం ఎంత బెటర్గా రాసామంటే ఇంపార్టెంట్ మనకి అక్కడ. నెక్స్ట్ ఇది లాస్ట్ ఇయర్ జరిగిన ప్రిలిమ్స్ పేపర్లో ఒక షిఫ్ట్ ఇది మనకి. ఇక్కడ చూడండి సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫజిల్స్, సిల్లాజమ్స్, మామూలు అన్ని మామూలు కామన్ టాపిక్స్ ఇవన్నీ
ఇవన్నీ కలిపి 35 మార్క్స్కి ఇచ్చాడు. అంటే యాజ్ టీజ్ గా ఇలాగ పేపర్ ఉండాలని రూల్ ఏం లేదు, కానీ మేబీ ఇలా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చాలా మంది దీంట్లో భయపడేది ఏంటంటే కనుక అక్కడ 20 minutes ఇస్తాడు కదా, ఆ 20 minutes లో మనం ఏంటంటే కనుక ఇక్కడ ఈ 5 marks ఏవైతే పజిల్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో చేయగలమా లేదా అని మాత్రం అనుకోకండి. మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఆ ఇచ్చి కట్ ఆఫ్ లో కూడా మాక్సిమం స్కోర్ చేయవలసింది మన రీజనింగ్ లోనే. అంతేగాని మనకి ఇక్కడ 30 marks రావాలి, అది కష్టం అవుతుంది. ఇక్కడ 30 marks రావడానికి కొంచెం మీరు కష్టపడితే 30 marks రావడానికి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే మనకి అర్థమెటిక్ పేపర్ వచ్చి ఇక్కడ మనకి డాడ్ అండ్ పడేషన్ నెంబర్ 2 డాడ్ అండ్ పడేషన్ ఇచ్చాడు 9 marks కి, ఒక రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు, సింప్లిఫికేషన్ 12 ఇచ్చాడు, 1 mark sums 12 ఇచ్చాడు. లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, అందరం చేసే మిస్టేక్ ఏంటంటే కనుక ఇక్కడ మనం దీంట్లో సింప్లిఫికేషన్ స్టార్ట్ చేస్తాం. మనం మనం ఒక ఇచ్చిన 12 లో ఒక 10 సాల్వ్ చేసాం అనుకోండి, ఈ లోపల మనకి 15 minutes అయిపోతుంది. ఇంకా 5 minutes లో మనం ఒక డైరెక్ట్ ఇన్పుటేషన్ పట్టుకుంటారు, 2-3 క్వశ్చన్ చేసేటప్పుడు టైం అయిపోతుంది. అలా కాకుండా మీ టెక్నిక్స్ అన్ని బాగా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత మాత్రం ఇవి చేస్తే కనుక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయండి. అది చేస్తే మనకి ఏంటంటే టైం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అప్పుడు మనకి రాన్ టాపిక్ లో కూడా సమ్ చేయడానికి టైం ఉంటుంది. మన ఇక్కడ వచ్చిన టాపిక్ లో ఎక్కువ టైం పెడితే కనుక రాన్ టాపిక్ ఇబ్బంది పడతాం. సో ఇది ఇంగ్లీష్ పేపర్, ఆర్సీ ఇచ్చాడు, క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు. ఇది లాస్ట్ జరిగిన ఇంగ్లీష్ పేపర్. ఇందాక చెప్పాను కదండి, అన్ని షిఫ్ట్ తీసుకున్నాం కాబట్టి పేపర్ ఎలా ఉండాలని రూల్ ఏం లేదు, కానీ మేబీ ఎలా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మేబీ మన జరిగిన ఐబీపీఎస్ పేపర్, మన జరిగిన ఐబీపీఎస్ ఎస్బీఐ పిఓ పేపర్ ఉంది కానీ ప్రిలిమ్స్, ఆ పేపర్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో ఏ 2 ఎగ్జామ్లో ఒకలాగా ఉండవండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి లాస్ట్ ఇయర్ జరిగిన మనకి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లో చూడండి మనకి అన్ని కూడా ఏంటంటే కనుక ఇక్కడ ఇచ్చిన దాంట్లో మొత్తానికి 200 marks ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే కనుక ఇక 60 marks అండి. ఇది మనకి 50-50 ఇచ్చాడు న్యూమరికల్ ఎబిలిటీ, ఇది 50-60 marks ఇచ్చాడు. ఇక్కడేమో 40-40 ఇచ్చాడు, ఇక్కడ 50-50 ఇచ్చాడు. అందరికీ కొంచెం డౌట్ ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అన్నారు కదా, కంప్యూటర్ క్వశ్చన్ ఏమైనా ఇస్తారంటే కనుక చాలా సంవత్సరాల నుంచి ఎలాగైనా మెన్షన్ చేస్తున్నారు కానీ కంప్యూటర్ క్వశ్చన్లు ఏమవట్లేదు, అన్ని కూడా మనకి రీజనింగ్ క్వశ్చన్లు ఇస్తాడు. సో మనకి ఏంటంటే కనుక టైమింగ్ కూడా లాస్ట్ లాగా ఉంది, మాక్సిమం ఏమి చేంజెస్ అయితే లేవండి దీంట్లో. సో ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ ఈ కట్ ఆఫ్స్, ఇవి కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ 200కి ఇచ్చిన కట్ ఆఫ్స్ అండి. ఇవన్నీ అవుట్ ఆఫ్ 200కి ఇచ్చిన కట్ ఆఫ్స్. సో ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ చూసారు, ఇందాక మనకి ప్రిలిమ్స్ లో అయితే కట్ ఆఫ్ కర్ణాటక ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ మెయిన్స్కి వచ్చేటప్పుడు కట్ ఆఫ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఆంధ్ర ఎక్కువ ఉంది మళ్ళీ మనకి. సో నెక్స్ట్ ఏంటంటే కనుక ఇది లాస్ట్ ఇయర్ జరిగిన పేపర్లో, 2025లో జరిగిన పేపర్లోనే ఇచ్చిన టాపిక్స్ ఇవన్నీ. సో బ్లడ్ రిలేషన్లో, కాకపోతే ఏంటంటే మనకి ప్రిలిమ్స్ లెవెల్కి దీనికి ఒక వేరియేషన్ ఏంటంటే కనుక అక్కడ కొంచెం లెవెల్ అంతా కొంచెం కిందకు ఉంటుంది, ఇక్కడ అయితే కనుక కొంచెం హార్డ్గా ఎత్తాడు. ఇక్కడ చూడండి ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాడు, క్రిటికల్ రీజనింగ్ ఇచ్చాడు. చాలా మంది క్రిటికల్ రీజనింగ్ వదిలేస్తున్నారు, కానీ సో గుర్తుపెట్టుకోండి క్రిటికల్ రీజనింగ్ చాలా మంది చెప్తారు అంటే మిస్టేక్స్ అయిపోతాయి, తప్పులు అయిపోతాయి అని చెప్తున్నారు. కాకపోతే మీరు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 10 questions ఇచ్చాడు కదండి, మీరు కనీసం ఒక 6 అటెంప్ట్ చేయగలిగితే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక 3 to 4 కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగని చెప్పేసి మరి ఏం తెలియకుండా పెట్టకండి, కాన్సెప్ట్ నేర్చుకుని పెడితే 3-4 అయితే అవ్వడానికి ఛాన్సెస్. ఇన్ కేసు మనకి 3 కరెక్ట్ అయినాయి అనుకోండి, జస్ట్ ఇక్కడ 6లో మనకి 3 కరెక్ట్ అయితే కనుక కొన్ని మార్క్స్ అయితే వస్తాయి కదండి, అవి వదలకండి. మాక్సిమం క్రిటికల్ రీజనింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ 50 questions లో మనకు ఇన్ కేసు ఒక 20 క్రిటికల్ రీజనింగ్ ఇస్తే ఏం చేస్తాం, అప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది. అందుకని క్రిటికల్ రీజనింగ్ కూడా నేర్చుకుని మాత్రమే ఈ సమ్స్ చేయండి. నెక్స్ట్ అదే అర్థమెటిక్ అనుకోండి, మాక్సిమం ఇచ్చేయన్నీ కూడా ఏంటంటే కనుక డిఏస్ ఉన్నాయి చూడండి, ఒక 3 డిఏస్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు డిఏలో కేసుల డిఏ ఇవ్వచ్చు, లేకపోతే సెట్ థియరీకి సంబంధించిన ఇవ్వచ్చు, ఏదైనా సరే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా అప్రాక్సిమేట్ ఇచ్చాడు, నెక్స్ట్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. మళ్ళీ చూడండి ఇక్కడ డిఏ ఉంది, అంటే మొత్తానికి డిఏలు మనకి 20 marks ఇచ్చాడండి. సో ఇక్కడ Q1 Q2 ఇచ్చాడు, డాటా సైన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ హార్డ్ లెవెల్ పెరుగుతుంది తప్పించి ఇంకోటి ఏంటంటే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ముందే మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి. అప్పుడు మీకు ఏంటంటే కనుక మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయ్యి రిజల్ట్ వచ్చామంటే కనుక టైం సరిపోతుంది మీకు, అన్ని కూడా ముందు నుంచే స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ ఇచ్చిన టాపిక్స్, ఇవి 2 రీడింగ్ కాంపిటీషన్ ఇచ్చాడు, డబుల్ ఫిల్లర్ ఇచ్చాడు, క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు, ఇవి మళ్ళీ 40 marks కి. సో ఇక్కడ అందరూ చేసి మిస్టేక్ ఒకటి మాత్రం చెప్తున్నాను చూడండి, ప్రిలిమ్స్ అయ్యాక మాత్రమే మెయిన్స్ చూడకండి, ముందు నుంచి మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే కనుక ఆ జనరల్ ఏమైనా 6 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. అంతేగాని మనకి ఎగ్జామ్కి ఒక 20 days ముందర మాత్రం ప్రిపేర్ అవ్వకండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మీకు ఐబీఎస్ క్లర్క్ ఎగ్జామ్ వచ్చిందండి, నోటిఫికేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు మనకి మళ్ళీ ఏమొచ్చిందండి, ఎస్బీఐ వచ్చింది. దీని తర్వాత వెంటనే మనకి ఆర్ఆర్బి స్కేల్ ఆఫీసర్ ఎగ్జామ్ ఉందండి. దాని తర్వాత వెంటనే మనకి ఏముంది, ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ ఉంది. సో ఈ అన్నిటికీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ సేమే కాబట్టి మనం ఇక్కడ ఒకవేళ మిస్ అయినా సరే, అంటే ఇక్కడ ఇన్ కేసు మనం ప్రిలిమ్స్ రాశారు, ఒకళ్ళు ప్రిలిమ్స్ 2 marks లో పోయింది అనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ మనం ప్రిలిమ్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే 4 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ మెయిన్స్ లో కొంచెం దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది అనుకోండి ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జామ్ పికప్ చేసుకుంటానికి ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే సేమ్ సిలబస్ కాబట్టి కొంచెం మారేదాల్లో ఏం మారుతుందంటే ఈ ఎస్బీఐ క్లర్క్, ఆర్ఆర్బి క్లర్క్ దగ్గర మాత్రం ఆర్ఆర్బి స్కేల్ ఆఫీసర్, ఆర్ఆర్బి క్లర్క్ దగ్గర మాత్రం కంప్యూటర్స్ అని మాత్రం 200కి ఒక 20 marks ఎక్స్ట్రా యాడ్ అవుతుంది.
అంటే లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ వరకు ఉన్న ప్యాటర్న్ బట్టి అయితే. సో మేబీ ఈ సంవత్సరం కూడా అలాగే ఉండొచ్చు. అందుకనే ఏంటంటే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్కి సేమ్ సిలబస్ అన్నప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఏంటంటే ఈ ఐబీబీఎస్ క్లర్క్ మీద మనకు ఆల్రెడీ ఒక వీడియో మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మీకు దీనికి సంబంధించిన ఇప్పుడు అప్కమింగ్లో మనం ఏంటంటే ఈ ఐబీఎస్ క్లర్క్లో కానీ ఎస్బీఐ క్లర్క్లో కానీ ప్రీవియస్ పేపర్లో ఏ క్వశ్చన్ ఇచ్చాడు అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అవి కూడా ఒకసారి చూసుకోండి. కాకపోతే మాత్రం ఏంటంటే ప్రిపరేషన్ మీరు జస్ట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక 4 hours ప్రిపేర్ అయిపోదాం, డైలీ ఓ 3 hours ప్రిపేర్ అయిపోదాం అంటే వచ్చేస్తుంది అనుకుంటే కనుక 100% ఏం రాదు. మీరు ఒకవేళ టైం ఫిక్స్ చేసుకుంటే కనుక మీరు 8 hours ప్రిపేర్ అవుతారా, 10 hours ప్రిపేర్ అవుతారా అనేది ఇండివిజువల్ పర్సన్ అయితే బట్టి ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్ మాత్రం మొదలెట్టారంటే కనుక సండేస్ ఆపేయడాలు, లేకపోతే హాలిడేస్ వచ్చినాయి, లేకపోతే ఏంటంటే మనకి ఏదో ఫెస్టివల్స్ వచ్చినాయి, అలా కాకుండా టైం టేబుల్ ఫిక్స్ చేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం మాత్రమే ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలా మంది చేసి ఇంకొక మిస్టేక్ ఏంటంటే మా దగ్గర ఒక స్టూడెంట్కి 0.07లో ఒక పిఓ ఎగ్జామ్ పోయిందండి ఓవరాల్లో. సో ఇంకొక అబ్బాయికి ఏంటంటే కనుక ఏఓ ఎగ్జామ్ 0.06లో పోయిందండి. ఈ రెండు చూడండి ఒకసారి. ఇది 0.7 కాదండి, 0.07. ఇది 0.06 అండి, ఇది 0.6 కాదు. అంటే ఏంటంటే జస్ట్ ఒక రాంగ్ ఆన్సర్ పెట్టకపోతే కనుక వీళ్ళిద్దరికి ఆ జాబ్ లేదు. అఫ్ కోర్స్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి 4 jobs వచ్చినాయి, తనకి ఈ పర్సన్కి 2 jobs వచ్చినాయి. కాకపోతే ఈ జాబ్ పోయినప్పుడు వాళ్ళకి చాలా బాధ ఉంటుంది కదండి. అలాగే ఏంటంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కూడా చాలా క్రూషియల్ కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో ముందర మీకు ఏంటంటే కనుక దీంట్లో కంటెంట్ బాగుంది, మాకు చాలా యూస్ఫుల్ అవుతుందంటే మాత్రం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే దీంట్లో మనకి మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ అన్ని కూడా మనకి ఏంటంటే టెలిగ్రామ్లో ఉంటాయి. కొంచెం మాత్రం చాలా సీరియస్గా ప్రిపేర్ అయితే జస్ట్ మనకి ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపలనే ఈ 4 నోటిఫికేషన్ మీరు ఎగ్జామ్ రాసేయచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా వస్తాయి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఐబీబీఎస్ కానీ ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా సరే మనకి జనవరి నుంచి జూన్ కంటే జూలై నుంచి డిసెంబర్ లోపల ఎక్కువ నోటిఫికేషన్ అయితే పడతాయి. అవి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఒకటి కాకపోతే ఒకటైనా మీరు జాబ్ని క్రాక్ చేయగలం. ఓకే, థ్యాంక్ యూ.